హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ పల్లి పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు పన్నీర్ అనేది ఇక్కడ ఉడుకుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పన్నీర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.